భూమి శరత్చంద్ర హత్య ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి ఇక కోర్టులో బోన్లో నిల్చొని ఉంటుంది. ఆస్తి కోసమే భూమి శరత్చంద్ర ప్రాణాలు తీసింది అని లాయర్ వాదిస్తూ ఉంటాడు. అబద్ధం అని కృష్ణప్రసాద్, చరణ్ ఇక గగన్ అరుస్తూ ఉంటారు. ఆర్డర్ అని జడ్జి గారు అంటూ ఉంటారు. అబద్ధం జడ్జి గారు, నేను ఆయన్ని బ్రతికించుకోవడంలో భాగంగానే కడుపులో ఉన్న ఆ మందు సీసాన్ని నేను బయటకు తీశాను అని భూమి అంటుంది. లేదు యువరనర్, ఈవిడ అబద్ధం చెప్తుంది. చంపాలని చూసింది. కావాలంటే శరత్చంద్ర గారి కాల్ లిస్టు చెక్ చేయగా చివరి కాల్ ఈవిడికే వెళ్ళింది అని లాయర్ అంటాడు. నేను ఆ కాల్ లిస్ట్ కూడా మీకు సమర్పించాను అని లాయర్ అంటాడు. లేదు, నేను మా నాన్నని కాపాడుకోవడం కోసమే అలా చేశాను. నేను వెళ్ళేసరికి అక్కడంతా చీకటిగా ఉంది. ఎవరో నాకు డాష్ ఇచ్చి పారిపోయారు కూడా అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక అది విని వంశీ అయితే కంగారు పడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు అంతలా కంగారు పడుతున్నారని ఇందు అడుగుతూ ఉంటుంది. అంటే భూమి ఏదో చెప్తుంది కదా, అందుకే అది టెన్షన్ పడుతూ వింటున్నానులే అని వంశీ ఇక కవర్ చేస్తూ ఉంటాడు. చరణ్, కృష్ణప్రసాద్ కూడా ఒకరినొకరు టెన్షన్ పడుతూ చూసుకుంటూ ఉంటారు. ఈవిడన్ని అబద్ధాలు చెప్తోంది. ఆస్తి కోసమే ఈవిడ ఇలా చేసింది కాబట్టి అన్ని సాక్ష్యాలు ఈవిడ ఆ నేరం చేసిందనడానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను అని లాయర్ అంటాడు. డిఫెన్స్ వారు ఏమైనా చెప్పాలా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. గొడవ జరుగుతున్నప్పుడు పోలీసులకి కాల్ చేసిన వాచ్మెన్ని నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని అంటూ ఉంటే వాచ్మెన్ ఇంకా బోన్లోకి వచ్చి నిలబడతాడు. నువ్వు అక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు అని అనగానే 5 సంవత్సరాలుగానే అతను చెప్తాడు. అయితే అక్కడ ఏ మూల ఏముందో అన్నీ కూడా నీకు బాగా తెలుసు కదా, సరే ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అని లాయర్ అడుగుతూ ఉంటాడు. భూమి కడుపులో నుండి తీస్తున్నది మాత్రమే అతను చెప్తూ ఉంటాడు. అంటే నేను ఇంకేమీ చూడలేదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వు వెళ్ళి కూర్చోవచ్చని లాయర్ అంటాడు. ఇక నువ్వు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా అని జడ్జి గారు భూమిని అడుగుతూ ఉంటాడు. నేను ఏ పాపం చేయలేదు, నేను చంపలేదు అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఇంతవరకు నువ్వు చెప్తున్నదే కదమ్మా, ఇప్పుడు కూడా చెప్తున్నావు, కానీ సాక్ష్యాధారాలన్నీ కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఏదైనా సాక్ష్యం చూపించు అని జడ్జి గారు అంటారు. ఆస్తి కోసమే నేను ఆయన్ని చంపాలని అనుకున్నానని మీరంతా అంటున్నారు కదా, మరి ఆస్తి కోసమే అయితే నేను అసలు ఎందుకు చంపుతాను? నాకు ఆ అవసరం కూడా లేదు. నేను ఆయన కన్న కూతుర్ని అని భూమి అయితే గగన్ వైపు చూస్తూ కంగారు పడుతూ నిజం చెప్పేస్తుంది. ఇక గగన్ అయితే అది విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. లేచి భూమి వైపే చూస్తూ ఉంటాడు. కన్న తండ్రిని నేనెందుకు చంపుకోవాలనుకుంటాను అని భూమి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. నేను ఆయన కన్న కూతురున్న నిజం ఆయనకి చెప్తే సరిపోతుంది కదండి అని భూమి అంటుంది. ఇంతకు ముందు జరిగిందని కూడా ఇక గగన్ గుర్తు తెచ్చుకుంటాడు. మళ్ళీ మౌనంగా కోపంగా రగిలిపోతూ కూర్చొని వింటూ ఉంటాడు. చూడండి, ఈవిడ అన్నీ కూడా అబద్ధాలు చెప్తోంది జడ్జి గారు అని లాయర్ అంటాడు. చివరిగా ఏదైనా ఉంటే మాట్లాడమని చెప్పింది పీపీ గారు, మీకు కాదు ఆ అమ్మాయిని. మీరు కాస్త కూర్చుంటారా అని జడ్జి అంటారు. చూడండి, నువ్వు ఆయన సొంత కూతురు అని చెప్తున్నావు కదమ్మా, ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా నీ దగ్గర అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఉన్నాయండి, నేను మా నాన్న మా శోభాచంద్ర అమ్మకి పుట్టిన కూతుర్నని నాకు అని అతను చెప్పాడు. ఇప్పుడు అతను చనిపోయాడు అని భూమి అంటుంది. యువరనర్, భూమి శరత్చంద్ర గారి కూతురని నిరూపించుకోవడానికి DNA టెస్ట్కి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అని లాయర్ అడుగుతూ ఉంటాడు. ఇస్తాను, ముందు మీరు కూర్చోండి. చూడమ్మా భూమి, నువ్వు శరత్చంద్ర కూతురివి అన్న నిజం నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచిపెట్టావు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గగన్ గారికి మా నాన్న శరత్చంద్రకి ఒకరంటే ఒకరికి సరిపోదు. ఇద్దరు పెద్ద శత్రువులు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారని నన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను వద్దని కూడా వెళ్ళలేదు అని భూమి ఆ విషయాలంతా చెప్తూ ఉంటుంది. నేను ఇన్ని రోజులు ఈ నిజం చెప్పకుండా దాచిపెట్టి పెద్ద తప్పు చేశాను. నేను మా నాన్న కూతుర్ని అని భూమి చెప్తూ ఇక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. గగన్ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఎప్పటికైనా వాళ్ళిద్దరూ కలవకపోతారా? నేను గగన్ గారిని పెళ్లి చేసుకోకపోతానా? మా నాన్న దానికి అంగీకరించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఇంతలోనే ఇలా జరిగిపోయింది అని భూమి ఇక బోన్లోనే కుప్పకూలిపోతుంది. భూమి అలా ఏడుస్తూ ఉండడంతో శారద అయితే బాధపడుతూ లేచి నిల్చుంటుంది. వెనకాల కూర్చున్న కృష్ణప్రసాద్ అయితే లేచి నిల్చుని, శారద కూర్చో, ఎమోషనల్ అవ్వకు అని చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి ఎవరైనా కాస్త వాటర్ ఇవ్వండి అని జడ్జి గారు అంటారు. లేడీ కానిస్టేబుల్ భూమికి వాటర్ తాగిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఇదంతా ఎమోషనల్ డ్రామా జడ్జి గారు, ఇది రక్తి కట్టించింది, తప్పించుకోవడానికి ఇలా రక్తి కట్టించి నాటకాలు ఆడుతుంది అని లాయర్ అయితే చెప్తూ ఉంటారు. చూడండి లాయర్ గారు, ఈ కేసుకి సంబంధం లేకపోయినా నేను మిమ్మల్ని ఒక మాట అడగచ్చా అని జడ్జి అడుగుతాడు. అడగండి అని లాయర్ అంటాడు.
ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా అది కోర్టు సమయాన్ని వృధా చేయడమే అవుతుంది అని లాయర్ వాదిస్తూ ఉంటాడు. మీకు ఆడపిల్లలు ఉన్నారా అని జడ్జి అడుగుతూ ఉంటాడు. లేరు అని అతను అంటాడు. ఇప్పుడు ఇది వచ్చిన ప్రాబ్లం. ఆడపిల్లలు ఉండుంటే మీకు ఆ బాధ తెలుసుండేది. ఆ అమ్మాయి అంత ఏడుస్తూ తన గోడుని చెప్పుకుంటూ ఉంటే మీకు ఏమాత్రం అది నిజమని అనిపించడం లేదా? పోనీ కోర్టు సమయం వృధా అవుతుందని అంటున్నారే. 100 తప్పులు చేసి ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఏ తప్పు చేయని ఒక నిర్దోషికి శిక్ష పడడం చాలా పెద్ద తప్పు అని జడ్జి అంటారు. సారీ మిలాడ్ అని లాయర్ చెప్తాడు. సరే, భూమి తరపు లాయర్ వాదించినట్టు డిఎన్ఏ టెస్ట్కి అనుమతించడం అయ్యింది. అలాగే భూమికి బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది అని జడ్జి అంటారు. ఇక కృష్ణప్రసాద్ అయితే అది విని చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. ఇక అపూర్వ అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. గగన్ అయితే భూమి శరత్చంద్ర కూతురన్న తెలిసిన మరుక్షణం నుంచి ఇక కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక ఇంకోవైపు బాధపడుతూ ఉంటాడు. భూమి నిజంగా శోభాచంద్ర కూతురైతే అసలు ఆయన్ని చంపే అవసరం లేదు కదా. ఆ ఆస్తంతా కూడా భూమికి వస్తుంది కాబట్టి ముందు డిఎన్ఏ టెస్ట్కి రెడీ చేయండి. బెయిల్ కూడా ఇవ్వటం జరిగింది, ఇంకా కోర్టు అయిపోయింది అని జడ్జి గారు అంటారు. భూమి బాధపడుతూ బయటికి వస్తూ ఉంటుంది. గగన్ అయితే భూమి ముఖం కూడా చూడ్డు. బయటికి వచ్చిన భూమి దగ్గరికి వెంటనే అపూర్వ, ఏ భూమి, బెయిల్ వచ్చిందని చాలా సంతోషపడుతున్నావు కదే, మా బావని చంపడానికి చూసావు కదే, నిన్ను వదిలిపెట్టనే అని అపూర్వ గట్టిగా కోప్పడుతూ ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాలి, నేను మా నాన్నని చంపనని చెప్తున్నాను కదా, నేను ఆ పని చేయలేదని నీకు అర్థం కాదేంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. వెంటనే అపూర్వ భూమి చెంపపై కొడుతుంది. ఇప్పుడు నీకు నొప్పిగా ఉంది కదే, అయినా మా బావని ఇలా చేసినందుకు నాకు కూడా ఇలా ఇక్కడ గుండెల్లో చాలా నొప్పిగా ఉంది, మంటకు కూడా ఉంది. నువ్వు బయటకు వచ్చినంతసేపు కాదు, రేపటికల్లా నీ ప్రాణాలు పోతాయి, చూస్తూ ఉండు, లెక్క పెట్టుకో అని అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అపూర్వ, నక్షత్ర వెళ్ళగానే మీరా, చెర్రీ, కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తారు. ఏమే, మా శోభాచంద్ర వదిన దేవతే, అలాంటి దేవత కడుపున నీలాంటి దయ్యం ఎందుకు పుడుతుందే? అయినా కూడా మా అన్నయ్యనే చంపాలని చూస్తావా? నువ్వు దయ్యానివే, మా శోభాచంద్ర వదిన కడుపున నువ్వు అస్సలు పుట్టవే, మళ్ళీ నీకు అబద్ధాలు ఒకటి అని మీరా నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. అత్తయ్య, మీరైనా అర్థం చేసుకుంటేనే భూమి చెప్తుంది. అవును, భూమి చెప్తున్నది నిజం అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అమ్మో, ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని కూడా మాయ చేసి తన వల్ల వేసుకొచ్చింది కదా, దీని మాటలు అస్సలు నమ్మకూడదు. మీరేంటి ఇలా తయారయ్యారు? ఇది ఖచ్చితంగా అనుభవిస్తుంది, రండి వెళ్దాం అని మీరా కృష్ణప్రసాద్ని అక్కడి నుంచి లాక్కి వెళ్తూ ఉంటుంది. నేను చెప్పేది విను అని కృష్ణప్రసాద్ ఎంత చెప్తున్నా మీరా అయితే పట్టించుకోదు. చరణ్ అయితే ప్రేమగా భూమి వైపే చూస్తూ ఉంటాడు. ఏంటి చెర్రీ, నువ్వు కూడా నేను అబద్ధాలు చెప్తున్నానని నమ్ముతున్నావా? మా నాన్న నేను చంపాలని చూస్తానని అందరిలా నువ్వు కూడా అనుకుంటున్నావా అని భూమి అడుగుతూ ఉంటుంది. లేదు భూమి, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను. నువ్వు నిజంగా మా శోభాచంద్ర అత్తయ్య కూతురువేనా అని చరణ్ అడుగుతూ ఉంటే, నేను అబద్ధాలు చెప్పడం లేదు అని భూమి చెప్తుంది. నేను మాత్రం నిన్ను నమ్ముతాను భూమి, నమ్ముతాను అని చరణ్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా నేరస్తురాలతో నీకేం మాటలు అని మీరా వెనకొచ్చి మరి చరణ్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. అమ్మ, నేను చెప్పేది విను అని చరణ్ చెప్తున్నా కూడా మీరా అయితే పట్టించుకోదు. గగన్ కార్ దగ్గరికి వస్తాడు. రే గగన్, మన భూమి అక్కడ నిల్చొని ఉందిరా అని చెప్తూ ఉంటే, ఇప్పుడు మన భూమి కాదమ్మా, ఆ శరత్చంద్ర కూతురు, మనకి భూమి అవసరం లేదు అని గగన్ అంటాడు.